హలో గైస్, ఈరోజు కొత్త వీడియో వచ్చానంటే నేనైతే గిల్ ప్లేయర్స్ అయితే 4 vs 4 అయితే ఆడబోతున్నాను. గిల్ వచ్చేసి ఏంటంటే టీజీఎక్స్ లెజెండ్స్. యూట్యూబ్ ఛానల్ పేరు అయితే టీజీఎఫ్, కాకపోతే ఇక్కడ ఎక్స్ అని పెట్టారు. ఓకే, కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ రౌండ్ అయితే ఫ్యాక్టరీలో అయితే వచ్చేసాం. ఓకే, ఇప్పుడైతే శ్రీను, T4X ప్రదీప్, వినయ్, టీబీజీ తారక్. మా టీం అయితే అటుపక్క టీం అయితే నెక్సో, పాండా, T4X లైట్, ఇంకో ప్లేయర్ అయితే తెలీదు. ఓకే, మన అయితే డిజిట్ తగిలించుకొని అయితే వద్దు గైస్, ఆడద్దు. మన అయితే ఫస్ట్ రౌండ్ ఎప్పుడు కూల్గా ఆడాలి కాబట్టి ఆడద్దాం. ఒకరినైతే నాక్ చేసాడు, అరే కొట్టేసాడన్న. T4X నెక్సో గిల్డ్ గోల్డ్ బ్యాచ్ ఉన్నవాడు అయితే మనలో అయితే హెడ్ షాట్ అయితే కొట్టేసాడు. ఓకే, మనం అయితే హీల్ చేసుకుందాం గైస్. ఓకే, బాండ్ ఫైర్ అయితే తీసేసుకున్నాం. ఇలాగయ్యా మొత్తం అయిపోయింది గైస్. అటుపక్క టీం అయితే తుక్కు కొట్టేశారు. ఎక్కువ టీపీజీ తారక్ వాడే ఆడతాడు అనుకుంటున్నాను, ఎందుకంటే వాడు కొంచెం ఫస్ట్ రౌండ్ అయితే సెంటిమెంట్. ఫస్ట్ రౌండ్ ఆడకపోతే ఆడుతుంది, ఇంకా మూడు గేమ్ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, ఫైనల్ అయితే మన అయితే ఒక రౌండ్ అయితే కొట్టేసాం. మన టీపీజీ తారక్ చెప్పాను కదా గైస్. ఓకే, మన అయితే సెకండ్ రౌండ్లో అయితే క్లాక్ టాల్ అయితే దిగిపోదాం. వచ్చేసాం ఫైనల్. ఇది అయితే MP4 అయితే తీసామన్న డబుల్ పేర్లా. ఓకే గైస్, మనం అయితే MP4 అయితే తీసుకొని ఆడేద్దాం. సెకండ్ రౌండ్ కూడా ఆడాలనిపించట్లేదు ఎందుకు మరి. ఓకే, మన అయితే త్వరగా అయితే ఆడేద్దాం. టీపీజీ తారక్ అయితే MVP లో ఉన్నాడు. ఓ మిడ్ పాయింట్ అక్కడ ఉంది. ఓకే గైస్, డ్రాప్ అయితే అక్కడ ఉంది. మన వాళ్ళు అయితే వచ్చేసారు గైస్, వచ్చేసారు ఫైనల్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ గేమ్లో ఎలాగైనా వేస్ట్ చేసి మీకైతే గ్యారంటీగా లైక్ చేయమంటున్నాను. ఈ మ్యాచ్లో అయితే వేస్ట్ చేసినట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపీ అన్న అయితే కామెంట్ చేయాలి గైస్. అది కూడా ఓన్లీ స్ప్రే అన్నారు కాబట్టి, స్ప్రే అన్నారు గైస్, మీకు చెప్పలేదు కదా. ఓకే, అయితే స్ప్రే అన్నారు, ఓన్లీ స్ప్రే కాబట్టి మనైతే ఎలా కొట్టుకున్నా పర్లేదు గైస్. ఇవాళ అడ్డేస్తాడని. ఓకే, గిలితే అయితే బాడీ అయితే కొట్టేసాం. MP4 అయితే ఇచ్చి పడేద్దాం. MP4తో అరే అడ్డ వచ్చేసాడు. ఓకే, ఈ రౌండ్ అయితే 2 vs 1 కొట్టగలమా? TGF vs 2 players. అదిగోండి గైస్, 1 tap కొడదామంటే 1 taps కొట్టుకోవడం చెప్పారు. ఓకే గైస్, మన అయితే రూల్స్ అయితే రెగ్యులేషన్స్ అని పాటించొద్దు నెక్స్ట్ రౌండ్ నుంచి. అరే ఫ్రెండ్స్, అరే బ్యాక్ సైడ్. ఓకే, సరిగ్గా సగం మెరుగెట్ బాన్ఫర్ అయితే వేసేద్దాం. ఓకే, మనోడైతే అక్కడైతే నించున్నాడు. జోన్ అయితే పక్కకు అయితే పడిపోయింది. ఇదిగోండి అన్న. ఓకే, మన అయితే ఓకే 71 1 taps కొట్టకుండా ఇంకేంది గైస్. ఓ ఫైనల్లీ నెక్సో, ఇది లీడర్ గైస్. నెక్సో, T4X నెక్సో ఈజ్ ద గిల్ లీడర్ ఆఫ్ TGX లెజెండ్స్. మీలో ఎవరైనా గిల్లో అయితే చేరాలనుకుంటే త్వరగా రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నాను. నాకైతే ఐడి అయితే కామెంట్ చేస్తాను. ఎవరైనా కామెంట్ అన్న ఐడి పెట్టాను అంటే వెంటనే అయితే పెట్టేస్తాను. ఓకే, మన అయితే ఉడ్డు బ్యాగ్ అయితే తీసేసాం ఫైనల్లీ. నాకు 570 డ్యామేజ్ అంట. ఏస్ అయితే కొట్టాలి గైస్. ఒక కిల్ కూడా కొట్టడానికి డైరెక్ట్ వేసి కొట్టేద్దాం. ఓకే, 1-1 ఈచ్. ఓకే ఓకే, బాడీలు ఆడుతాం కాబట్టి లాంగ్ రేంజ్ నుంచి ఆడాలి. షార్టర్ రేంజ్ ఉంటుంది. నాకు కొంచెం కోపం వచ్చేస్తుంది. 1 tap కొట్టాను అనుకుంటున్నాను. అరే కొట్టాడు గైస్, మళ్ళీ నెక్స్ట్ అనే కొట్టాడు. మీరే చూసారు కదా, ఎలిమెంట్ అయితే లేచిపోయిందనా. అది గైస్ కొట్టేశాడు. ఓకే, T4X ప్రదీప్ కూడా అయితే డౌన్ అయిపోయాడు. శ్రీను ఓకే శ్రీను, నువ్వు ఏమైనా చేయగలవా?
మనం చేయగలరా బాట్గా. అరే ఎందుకురా నీకు అంత ఎక్స్ట్రా లేదు, కొట్టేసాడు నేను, ఎందుకురా నువ్వు. ఓకే టీపీజీ తారక్ అయితే ఫైనల్ ఉన్నాడు. నేను 1 vs 2 కొట్టేస్తాను చూసుకో, నువ్వు అడ్రస్ పెట్టు అని అన్నది గైస్. ఇక అలాగే అంటాడు, కాకపోతే ఏం పేయలేడు అని అనుకుంటున్నాను గైస్. కొడితే మీరైతే హ్యాష్టాగ్ ఓపెన్ ద చాట్ టీపీజీ తారక్ అని పెట్టాలి. ఓకే కొట్టగలడా అటుపక్క నెక్స్ట్ పాండా గిల్లేడు అయితే ఉన్నాడు. ఓకే దింపేశాడు ఫుల్గా, దింపినా పర్లేదు, కాకపోతే మనం అయితే విన్ అవ్వాలి మ్యాచ్ అయితే. అలా మీరు ఎవరైనా నాతో చాట్ చేయాలన్నా, నాతో మాట్లాడాలన్నా ఇన్స్టాగ్రామ్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పెట్టాను, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి అన్న. టీజే ఫినా గేమింగ్ సేమ్ టు సేమ్ నేమ్. ఓకే మనమైతే రౌండ్ 4 అయితే వచ్చేసాం. 0 కిల్స్ డైరెక్ట్ టేస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. వీడియో ఎన్ని వరకు అయితే చూడండి అన్న, ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. ఓకే అడ్డేసేసాము గ్లూ అయితే ఓన్లీ. ఇప్పుడైతే టీపీజీ తారక్ అయితే 4 కిల్స్ కొట్టి లీడ్లో ఉన్నాడు. అరే 1 టచ్ పట్టుకోవడదు కదా, మర్చిపోయినా. ఓకే T4X ప్రదీప్ అయితే ఒకనైతే నాక్ చేశాడు. హెడ్ షాట్ అయితే కొట్టాడు. అయితే రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పాయి కాబట్టి మనం కూడా హెడ్ షాట్లు అయితే కొట్టడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే మన చంద్రుడు ఎందుకురా నీకు బడ ఎందుకురా అంట, ఇదైతే గ్యారంటీగా అలాగే అంటాడు ప్రదీప్ గడు. ఓకే టీపీజీ తారక్ ఎలిమినేషన్. T4X పాండా బెస్ట్ ప్లేయర్ గైస్, ఫుల్ లిగ్ అంటాను అదైతే నైట్లో అయితే చెప్పాడు. ఓకే ఫైనల్ అయితే శ్రీను అన్నవాడు అయితే కొట్టేశాడు. శ్రీను అన్నాడు 4 కిల్స్ కొట్టి 7th ప్లేస్లో ఉన్నాడు. ప్రదీప్ అయితే 2 కిల్స్ కొట్టి 3rd ప్లేస్లో కొట్టాం. మనం అయితే 0 కిల్స్లో లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాం గైస్, మారడం అంటానే. ఓకే ఫైనల్లీ మనం అయితే MP40 డబల్ అయితే తీసేసాం. ఈ రౌండే గైస్, ఈ రౌండ్ యూస్ అయితే నేను గ్యారెంటీగా కొడతానన్నా. మీరైతే సబ్స్క్రైబ్ చేయడానికి, కామెంట్ చేయడానికి రెడీగా ఉండండి. ప్రదీప్ గడ అయితే మనకైతే అడ్డవుతున్నాడు. ఓకే మన టీమేట్ 3 చచ్చిపోయాక అయితే మనకి ఏస్ అని వస్తుంది చూడడానికి కావాలంటే. బ్లూ వాళ్ళు అడ్డిస్తాడు రేపు. ఓకే పాండా 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 బెస్ట్ ప్లేయర్ గైస్ వాడు అయితే. అరే 1 టైప్ మిస్ అయింది కానీ మర్చిపోయాను గైస్, 1 టైప్ మర్చిపోయాను. ఓకే T4X ప్రదీప్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా 3 అయితే ఇంకా 2 అయితే ఎలిమినేట్ అవ్వాలి. అయితే ఏస్ అయితే కొడేస్తాను. పాండా బ్రో అయితే అది అయిపోయాడు గైస్. మొత్తం దింపడంలో మన వంశీనాన్ని కన్నా తోగడ. మీలో ఎవరికైనా వంశీనాన్ని తెలుసుకుంటే కామెంట్ చేయండి. ఓకే ఇంకో బుల్లెట్ అయితే కొట్టేసి ఇంకో ప్లేయర్ నాకు నాక్ చేస్తాను. ఓకే 3 అయితే నాకైతే మనైతే ఏస్ అయితే కొట్టేద్దాం. ఓకే నెక్స్ట్ అయితే నాకౌట్ చేస్తాను. ఇంకొక్కడ గైస్ MP40 అయితే 1 టైప్ అయితే కొట్టేద్దాం. ఓకే గైస్ ఏస్ అయితే కొట్టేసాం. హ్యాష్టాగ్ ఓపీ ఉంది వినయ్. ఓకే గ్రేట్ జాబ్ అని అయితే 3rd ప్లేయర్ 4th ప్లేయర్ అది పెట్టేశారు. ఓకే మనం అయితే 4 కిలోలు కొట్టి అయితే 3rd ప్లేస్లో అయితే ఉన్నాం. మనం ఎలాగైనా MVP రావాలి గైస్. ఓకే ట్రై చేద్దాం. మనమైతే 3 రౌండ్లు కొట్టయితే లీడ్లో ఉన్నాం, వాళ్ళైతే 2 రౌండ్లు కొట్టయితే లీడ్లో ఉన్నారు. వాళ్ళు కనుక 7 రౌండ్లు కనుక కొట్టుంటే మేమైతే మా అకౌంట్లో అయితే ఇచ్చేపోతున్నాం. కాబట్టి 6 రౌండ్స్లో ఆపేయాలి, జాగ్రత్తగా అయితే ఆడాలి. ఓకే నెక్స్ట్నే కొడదాం గైస్, నెక్స్ట్నే కొడదాం. మళ్ళీ అటుపక్క వైట్ 3rd ప్లేయర్ గైస్. 3rd ప్లేయర్ అయితే వెనకత నుంచి అది ఉడ్డు దగ్గర కొట్టేద్దాం.
అయిపోయాడు గైస్, ఇదైతే అయిపోయాడు. ఏమన్నా ఆడుతున్నాడు. ఓకే రావణ్ లాస్ట్ ప్లేన్ అయితే కొట్టేసాం. ఇంకా అటుపక్క అయితే ముగ్గురు అయితే ఉన్నారు. ఇటు సైడ్ అయితే ఓకే టీపీజీ తాకే ఏమైనా చేయగలరా, స్నైపర్ అయితే తీసుకున్నాడు. ఇది చెప్పాను గైస్, ఏదో కేవీఐడి అనుకుంటున్నాడు బాటిగాడు. ఒరే బాబాడు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాడు గైస్, కొట్టలేకపోతున్నాడు అసలు. అయిపోయింది పాండా కొట్టేయాడు అయ్యా బాటి. నెక్స్ట్ లాల్, నెక్స్ట్ అయితే లాల్ వేసాడు గైస్. ఓకే మన అయితే డిజిట్ అయితే తీసేసాం. MP40 అయితే తీసేసుకున్నాం. గైస్ మన అయితే మూడు అయితే ఈచ్లో ఉన్నాం. అదే 3 ఆల్. బ్లూ వాల్ అలవాటు అవ్వాలి గైస్, ఇంకా జిమ్ తిప్పండి బ్లూ వాల్ అయితే. ఒరే ఆపరా స్వామి, ఎందుకురా నీకు? ఒరే బాటిగా ఎందుకురా నీకు? పాట ఎందుకురా? సబ్స్క్రైబ్ చేసుకోండి. రే చూసుకోమల్లా నువ్వు సరదాకే బాడీ కొడతా. డైరెక్ట్ 1 vs 1 అంటే నెక్స్ట్ కొట్టగా అయిపోయారు. నువ్వు అయిపోయారా? ఓకే దింపేసాను గైస్. సరే గైస్ బ్లూ వాల్ అయితే బద్దలు కూడా ఓకే బద్దలు కొట్టేసాను. ఓకే మన భక్తులు అయితే కొట్టాం. శ్రీను అన్నాడు అయితే హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. కాకపోతే మన అయితే హెడ్ షాట్లు అయితే కొట్టకూడదు అన్నారు వాళ్ళైతే. నాకు లాస్ట్లో చెప్పారన్నమాట, మీకు ఇంకా చెప్పలేదు కదా గైస్. ఓకే మనం కూడా అందరూ హెడ్ షాట్లు కొడుతున్నారు కాబట్టి మనం కూడా హెడ్ షాట్లు అయితే కొట్టేద్దాం. ఓకే మనోడికి అయితే 20 చెప్పాను, ఇంకా వాటి అయితే ఒకటి ఉన్నాడు. ఓకే ఫైనల్ మన అయితే రౌండ్ అయితే కొట్టేద్దాం. 4 rounds కొట్టి లీడ్లో ఉన్నాం, అలాగే 3 rounds కొట్టి బిలోలో ఉన్నారు. ఓకే మన ఫైనల్లీ రౌండ్ 8కి అయితే వచ్చేసాం. 6 yards పడ్డాం. ఓకే నేనైతే ఒక్కరినైతే కొడతాను, ఓన్లీ డిజిట్ తగిలితే. ఓకే మనైతే ఒకరినైతే కొడదాం గైస్, ఎందుకంటే ఒక్క రేపు కూడా కొట్టలేదు కాబట్టి. ఫస్ట్ బుల్లెట్ అయితే అని కూడా అయితే గైస్, అది కూడా ఓకే కాదు. నెక్స్ట్ అయితే కొడదాం గైస్, టార్గెట్ వాడితే. ఓకే మనమైతే 4 rounds అయితే కొట్టేసాం. ఈ రౌండ్ కూడా మందే. #OP in the chat. కొట్టేసాం గైస్, మన ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఫుల్గా అయితే చేసుకున్నాం స్పీడ్కి వెళ్ళి. ఎదిగేసాడు అది కానీ గైస్. నెక్స్ట్ అయితే పడిపోయినాడు. హెడ్షాట్ అయితే అరే అవరా బాబు రే. T4X ఫైట్ అన్నవాడు అయితే నా మీద అయితే పడిపోతున్నాడు గైస్. ఓకే బ్యాక్ సైడ్. ఓకే టీవీ అరకన అయితే కొట్టేసాడు. ఇప్పుడు లేదు మనకే రావాలి గైస్. అయిపోయారు అరే కొట్టాడు గైస్ బాటిగాడు శ్రీనివాస్. ఓకే గైస్ ఫైనల్లీ రౌండ్ 9 అయితే వచ్చేసాం. కేటూర్లో అయితే దగ్గర అయితే దిగిపోయాం. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, షేర్ చేయండి, పక్కన వెళ్ళగానే ఆన్లో పెట్టుకున్నాను. ఓకే మనైతే 7 kills కొట్టి 2nd ప్లేస్లో అయితే ఉన్నాం. MVP మనకే రావాలి గైస్. ఆ రౌండ్లు కొడితే ఇంకా మా అకౌంట్లన్నీ ఇచ్చాను గైస్ బిల్లాడకి అయితే. ఓకే మనమైతే 6 roundsలోనైతే ఆపేద్దాం. దాన్ని బయటికి రా నీకు పడుద్ది అనుకున్నాం, కాకపోతే బాడీ అయితే కొట్టకూడదు. ఒక మనకైతే వెయిట్ చేద్దాం. ఓకే ఇప్పుడు అయితే బ్లూలు అయితే అడ్డేసేసాడు గైస్, ఎంతో అర్థం కావట్లేదు. ఓకే మనం అది బ్లూ అయితే తీస్తాం. తీరాసామి బాటిగా అదే టీషర్ట్ ప్యానల్ అయిపోయాడు గైస్. నెక్స్ట్ అరే యార్ గైస్ వాళ్ళైతే అడ్డేస్తాడు. అదిగోండి గైస్. సరే రే వాడు చూడలేదు. ఓకే ఇంకా 2 అయితే ఉన్నారు. ఎలా
ఓకే ఒకనైతే నాకైతే ఫీల్ చేస్తాం మనైతే నెక్స్ట్ అయితే దింటాదా మనం బాగుండకూడదు ఓకే కన్నైతే మనైతే కొట్టేసాం గైస్ ఓకే అమౌంట్లు అయితే వేద్దాం బాగుండకూడదు ఓకే ఇంకొక 2 రౌండ్లు కొడితే బియ్య కొట్టేసినట్టే ఈ రౌండ్ కొడతానన్నా ఎరగకూడదు అనుకుంటున్నాను నేను కొట్టలేదు గైస్ ఈ రౌండ్ నుంచి అయితే రివెంజ్ తీర్చుకుంటానని నాకైతే మెసేజ్ చేశారు పీసీలో అయితే మన అయితే ఫోన్లో ఆడుతున్నాం గైస్ అందుకే 1 టైంలో అయితే భయపడుతున్నారు వాళ్ళైతే అరే యార్ నువ్వు అడ్డా ఒక స్ట్రైట్గా అయితే కూడా అయితే వచ్చేస్తున్నాడు అరే 1 టైం మిస్ అయింది గైస్ 1 టైం అయితే కొట్టాలనుకుంటున్నాను ఓకే హీల్ అయితే చేసేద్దాం గైస్ 1 టైం ఇస్తాను ఓకే మన టీంలో అయితే 2 అయితే నాకు అవబోతున్నారు ఒకడైతే ఫుల్ కిల్ అయిపోయాడు గైస్ స్టీఫర్ ఎక్స్ప్రెస్ అయితే ఫుల్ డ్యామేజ్ యూట్యూబర్తో ఛాలెంజ్ ఏంట్రా నెక్స్ట్ అరే నెక్స్ట్ బిల్లేడర్ ఎక్స్పర్ట్ రెస్పెక్ట్ అయితే ఇస్తున్నాను నీకు మోగండి కూడా అసలు తిని కొట్టాను నీకు అయితే ప్రదీప్ అయితే ఎన్నట్ అయిపోయాడు అనుకున్నాను నేను ఓకే జోన్ అయితే దగ్గరికి అయితే వచ్చేస్తుంది కదా సీడ్ కొట్టి ఇచ్చిపోతాం కదా ఇందాక అంతా నుంచి అయితే కొట్టదు అదే మాలైతే ఎంపుకూడదు అయిపోయారు బాగా వంశీనాని ఇక్కడ వంశీనాని బ్రదర్ ఇక్కడ ఓకే జోన్లోకి వెళ్ళి మరి తినేద్దాం పాండని అయితే కొట్టారు డువాల్ తీరారు కొట్టారు అనుకున్నాను అట్లా ఓకే డబుల్ టైక్ వచ్చేసాం ట్రిపుల్ టైక్ కూడా మనం చేయాలి అది కూడా లాస్ట్ రౌండ్ నెక్స్ట్ షాట్ అయితే ఉన్నాడు ఆడగడ్డ డబుల్ బాల్ అయితే హెడ్ షాట్ కిల్ అయితే కొడదాం గైస్ ఓకే అది కానీ గైస్ హెడ్ షాట్ కిల్ అయితే